మైనా స్టోరీస్. మోసం, దగ, మీరసలు నా కన్నవాళ్లేనా? నాకింత అన్యాయం చేస్తారా? ఇది అసలు నా కళ్ళ ముందే ఉండకూడదు. వెంటనే దీన్ని ఇంట్లో నుంచి పంపేయండి. హలో బావగారు, మా అక్కని ఈ ఇంట్లో నుండి పంపే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఎందుకు? మీకు విషయం తెలీదనుకుంటా. మా బాబాయ్ కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒక్క మాట చెబితే చాలు, మిమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించి కుళ్ళబొడిచి జైల్లో వేస్తాడు. జాగ్రత్త. మా అక్కని భార్యగా స్వీకరించటం తప్ప మీకు వేరే దారి లేదు. పాపాత్ములారా, అందరూ కలిసి నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు గదే. ఒరే బడుద్దాయ్, ఆట్టే గోల పెట్టకుండా ఇలా రారా అని సుందర్ని ఇంటి పెరడ్లోకి తీసుకుని వెళ్తారు. ఏంటి, నన్నిక్కడికి లాక్కొచ్చారు? ఒరేయ్, మేం చెప్పేది ప్రశాంతంగా వినరా. ఏంటది? ఆ పిల్లంటే నీకిష్టం లేకపోతే అలాగే విడాకులిద్దువు కాని ఇప్పుడు కాదు, నీ మరదలు పెళ్ళయ్యేంతవరకు కాస్త ఓపిక పట్టు. అవునరా, నీ మరదలి పెళ్లి కూడా కాగానే మీ మామగారు తన ఇద్దరి కూతుళ్ళకి ఎవరాస్తి వాళ్ళకి అప్పగిస్తాడట. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిపట్టు. మీ మాటలు నేను అసలు నమ్మను. మళ్ళీ ఏదో ప్లాన్ వేసి నన్ను ఇరికిద్దామనుకుంటున్నారా? నాకు తెలుసు, నేను విననుగాక వినను. అది కాదురా, కోట్ల ఆస్తి కాలదన్నుకోవద్దు. లేదు, నేను ఒప్పుకోను. ఒరేయ్, నువ్వు ఒప్పుకోకపోతే నేను పురుగుల మందు దాగి చస్తాన్రా. ముందా పని చేయవే, పీడ వదిలిపోతుంది. ఊరికే చస్తాననుకుంటున్నావేమో. నా చావుకి కారణం నువ్వే అని లెటర్ రాసి మరీ చస్తానురా. అంటే సచ్చి కూడా నన్ను సాధించాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. అది కాదురా బడుద్దాయ్, మేం చెప్పినట్టు విన్నామనుకో, మేమే దగ్గరుండి మరీ నీకు విడాకులిప్పిస్తాం. సరే, మీ మాటలు నమ్మి ఆస్తి మన చేతికి వచ్చే వరకు సైలెంట్గా ఉంటాను. ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయాల్సిందే అని లోపలికి వెళ్ళిపోతాడు సుందర్. ఓ రోజు ఉదయం సుందర్, అమ్మా, కాఫీ. నిన్నేనమ్మా, త్వరగా కాఫీ తీసురా. ఏమండి, కాఫీ తీసుకోండి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద అందగత్తెననుకుంటున్నావా? పొద్దున్నే నీ మొహం చూయించొద్దని నీకు 100 సార్లు చెప్పాను. అయినా నిన్ను నా గదిలోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అది కాదండి, ఇంట్లో ఎవ్వరూ లేరు. మీరేమో కాఫీ కోసం కాకిగోల చేస్తున్నారు. అందుకని కాఫీ తీసుకొచ్చాను. అఘోరించావులే. ఇంతకీ అందరూ ఎక్కడికి చచ్చారు? గుడికెళ్ళారండి. నా జీవితాన్ని సర్వనాశనం చేసి ప్రశాంతంగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారన్నమాట. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి దాన్ని అక్కడ తగలేసి నువ్వు బయటికి తగలాడు అని సురేఖని గట్టిగా కసురుకుంటాడు సుందర్. ఆ తర్వాత రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో అతని కొలీగ్, ఏంటి సుందర్ గారు, మమ్మల్ని పెళ్లికి ఎలాగూ పిలవలేదు. కనీసం ఒకరోజు మీ ఇంటికి పిలిచి పార్టీ అయినా ఇవ్వచ్చు కదా. మనస్సులో సుందర్, అప్పుడు గాని నేను ఆఫీసులో కూడా ఎదవనుగాను. మరో కొలీగ్, ఏం మాట్లాడరేంటి సుందర్, మీ అందమైన భార్యని మాకెప్పుడు పరిచయం చేస్తారు? అంటే అది ఆషాఢమాసం వస్తుంది కదా, తను వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. వచ్చిన తర్వాత మీ అందరినీ ఇంటికి పిలుస్తాలండి అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు సుందర్. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర, అమ్మా, ఈరోజు వంటలన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా ఈ సాంబారు ఎంత బావుందో, తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అవునా బాబూ? అవునమ్మా, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. అలాగేలేరా. అమ్మా, ఈరోజు నువ్వు చేసిన గుత్తొంకాయ కూర మా ఆఫీస్ కొలీగ్స్ తిన్నారు. అమృతంలా ఉందని నిన్ను తెగ పొగిడేశారనుకో. అలాగా? కానీ ఆ పొగట్టలన్నీ నాక్కాదు బాబూ, నా కోడలు సురేఖకే చెందుతాయి. అదేంటి? ఎందుకంటే ఈరోజు వంట చేసింది తనే కాబట్టి. ఓహో, అందుకేనా కూరలన్నీ చాలా ఆయిలీగా చండాలంగా ఉన్నాయి, అసలు టేస్టే లేవు. ఇది చేసిన వంటలు తింటే దీనిలాగా డ్రమ్ములాగా తయారవుతాం. అందుకని ఇక నుంచి నువ్వే వంట చేయమ్మా అని అనుకుంటూ చేతులు నాక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుందర్. నువ్వేం బాధపడకమ్మా, వాడలాగే అంటాడు. పర్వాలేదు అత్తయ్యగారు, ఆయన తృప్తిగా భోజనం చేశారు, నాకది చాలు అని మురిసిపోతుంది సురేఖ. అలా ఆమె అత్తమామలని గౌరవిస్తూ బామ్మకి సేవలు చేస్తూ భర్త మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. సురేఖ తన అత్తవారింట్లో చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి సురేఖ చెల్లెలు సుమ పెళ్లి కూడా జరిగిపోతుంది. అమ్మా, మీరు చెప్పినట్టే సుమ పెళ్లి వరకు ఆగాను. ఇక నా విడాకుల సంగతి తేల్చండి. ఏంటి తేల్చేది?
విడాకులు లేవు, ఏమీ లేవు. అదేంటి, మళ్ళీ నన్ను మోసం చేస్తారా? ఒరే మనవడా, అమ్మాయి లావుగా ఉందనే కాని మనసు బంగారం రా. అలాంటి భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే కాని దొరకదు. అంత అదృష్టం నాకొద్దు. నాకు విడాకులు కావాల్సిందే. వీడిలా చెప్తే ఎందుకింటాడు? ఒరేయ్, సురేఖ చాలా మంచి పిల్ల. మనతో చక్కగా కలిసిపోయింది. మాకు చాలా బాగా నచ్చింది. నువ్వేమన్నా సరే, తనే నా కోడలు. ఇది చాలా పెద్ద మోసం. నన్ను నమ్మించి మరీ మోసం చేశారు. చెప్తా మీ సంగతి. విడాకులు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు సుందర్. ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగి లేటుగా ఇంటికొస్తాడు సుందర్. సురేఖ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటండి కొత్తగా ఈ అలవాటు? కొత్త అలవాటు కాదు, ఇదే నా అసలు స్వరూపం. అదేంటి, మీకు ఎటువంటి చెడలవాట్లు లేవని అత్తయ్య వాళ్ళు చెప్పారు కదా. కట్నం కోసం ఆశపడి మా వాళ్ళు అబద్ధం చెప్పి నీ గొంతు కోశారు. నాకు లేని అలవాట్లంటూ లేవు. మందు తాగుతాను, సిగరెట్లు కాలుస్తాను, పేకాట ఆడతాను, అమ్మాయిలతో కూడా తిరుగుతాను. నిజంగానా? అవును, నాకెంతో ఇష్టమైన మా బామ్మ మీద ఒట్టు. అందుకని నాతో ఉండి నీ జీవితం పాడు చేసుకోకు. మీ అమ్మా నాన్నతో చెప్పి నాకు విడాకులు ఇచ్చేయి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. సరే, భోజనం వడ్డిస్తా రండి. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే సింపుల్గా ఉంటావేంటి? మీరిలా చెప్తారని అవేమీ నమ్మొద్దని అత్తయ్య వాళ్ళు నాకు ముందే చెప్పారు. అమాయకురాలా, ఇదిగో చూడు, నా చేతిలో మందు బాటిల్ చూసి కూడా ఇంకా వారి మాటలే నమ్ముతున్నావా? నటించింది చాలే, ఇక ఆ కూల్ డ్రింక్ బాటిల్ పక్కన పెట్టి భోజనానికి రండి. మనస్సులో సుందర్, అమ్మో, దొంగమొహంది, కనిపెట్టేసింది అని అనుకుంటాడు. చూడు, ఇది నిజం మందు కాకపోవచ్చు, కాని మిగతా అలవాట్లు మాత్రం నిజమే. మీకెన్ని అలవాట్లున్నా పర్వాలేదండి, నేను సర్దుకుపోతాను. మీరంటే నాకు చాలా ఇష్టం. కాని నాకు మాత్రం నువ్వంటే పరమ అసహ్యం. నన్ను మోసం చేసి మా వాళ్ళు ఈ పెళ్లి చేశారు. నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు. సరేలే, ముందు భోజనం చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇలా లేటుగా తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. భోజనం కాదే, కాస్త విషం ఉంటే ఇవ్వు, తిని చస్తాను. నీతో కాపురం చేయటం కంటే అదే నయం. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నా కాబోయే భార్య గురించి ఎన్నో కలలుగన్నాను. మిస్ ఇండియా లాంటి అమ్మాయి భారీగా వస్తుందనుకుంటే డ్రమ్ము లాంటిది వచ్చింది. ప్లీజ్ అండి, అలా అనకండి. నాకు ఏడుపొస్తుంది. చిన్నప్పటినుండి అందరూ నన్ను అలాగే అనేవారు. నాకెంతో బాధేసేది. అసలు మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మొగుడు పెళ్ళాలనుకుంటారా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నిన్నసలు ఎవరైనా మనిషి అంటారా? అదేంటండి, లావుగా ఉన్నవాళ్ళకి కూడా మనసుంటుందండి. కానీ నాలాంటి అందమైన వాణ్ణి కాకుండా నీలాంటి డ్రమ్ముని కోరుకోవాలి. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. అసలు పెళ్ళే కాదనుకున్న నాకు బంగారం లాంటి భర్త దొరికాడు. మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. నా దైవం మీరు. మీరు చెప్పినట్టే వింటాను. మీకు నచ్చినట్టే నడుచుకుంటాను. కాని విడాకులు మాత్రం ఇవ్వనంటావు, అంతేనా? ఆ ఒక్కటి అడక్కండి ప్లీజ్ అని భర్త కాళ్లకు దండం పెడుతుంది సురేఖ. ఇలా నన్ను బుట్టలో వేసుకుందామనుకుంటున్నావేమో, అది చచ్చినా జరగదు అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.